గురుగారు చాలా మంది సంతానం కోసం ప్రయత్నించి అలిసిపోతూ ఉంటారు. సో అసలు ఈ సంతానలేమి సమస్యకి అసలు సరైన మార్గం ఏదంటారు? వాస్తవానికైతే తల్లి, సంతానపరమైన సమస్యలలో రెండు మార్గాలు. హ్మ్. వాస్తవానికి వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి సర్పదోషం ఉండకూడదు, ఓకే. కుజదోషం ఉండకూడదు. హ్మ్. ఈ కుజదోషం వల్ల ఈ నాగదోషం వల్ల హ్మ్. సంతానపరమైన సమస్య ఖచ్చితంగా మనిషికి పడుతుంది. హ్మ్. ఆరోగ్యపరమైన సమస్యల వల్ల మనం ఏం మార్గం చేయలేం. ఓకే. అన్ని రకాలుగా బాగుండి, ఆరోగ్య స్థితులు బాగుండి, వాళ్ళ కుటుంబ స్థితులు బాగుండి, సంతానపరమైన యోగ పరంగా ఇబ్బంది అవుతుంది అని అంటే హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ జాతక చక్రంలో హ్మ్. కుజుడు సంభవించి హ్మ్. కొన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుందన్నమాట. ఓకే. లేదు సర్పదోష ప్రభావం వల్ల హ్మ్. వాళ్ళకి సంతానపరమైన ఆలోచన నడవడుకోకుండా హ్మ్. పండు మాదిరిగానే వచ్చి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. హ్మ్. వాళ్ళకి మనం మంచి పరిష్కారాన్ని చేయవచ్చు. ఓకే. వాళ్ళ ఆ దోష పరిహార్థాన్ని సమూలంగా తీసేసుకోవటం వల్ల హ్మ్. వాళ్ళకి సంతానపరమైన ఇబ్బంది లేకోకుండా హ్మ్. పండు కలిగి హ్మ్. వాళ్ళ జీవిత స్థాన బలాన్ని అనుకూలంగా అందే విధంగా హ్మ్. ఏ దైవ కార్యం చేస్తే బాగుంటుంది, హ్మ్. ఎన్ని వారాలు వాళ్ళ దైవ కార్యాన్ని పాటించాలి, హ్మ్. ఏ మంత్రాన్ని వాళ్ళు జపించాలి, హ్మ్. నిత్యం దైవారాధన ఎలా చేస్తే వాళ్ళకి ఫలితం దక్కుతుంది, హ్మ్. వాళ్ళకి వంశాభివృద్ధి ఎలా జరుగుతుంది, హ్మ్. ఆ వంశాభివృద్ధిలో ఎలాంటి దోషం ఉంది, హ్మ్. పూర్వబంధం ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా, లేదు పూర్వీకుల పరమైన దోష ప్రభావాలు ఏమన్నా ఉన్నాయా, హ్మ్. లేదు ఏదన్నా చెడు ప్రభావానికి ఏమన్నా గురయ్యారా, హ్మ్. లేదా వాళ్ళల్లో ఉండవలసిన గ్రహస్థితులే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నాయా, ఓకే. మనం అన్ని రకాలుగా పూర్వస్థాన తాళపత్ర బంధన చూసి వాళ్ళల్లో ఉండవలసిన యోగ స్థానాన్ని పరిశీలించి హ్మ్. వంశాభివృద్ధి జరిగే విధంగా హ్మ్. వాళ్ళకి ఖచ్చితమైన మార్గాన్ని మనం అన్ని విధాలుగా సమకూర్చవచ్చు. ఓకే. అర్థమైందా తల్లి? హ్మ్. పూర్వంలో కూడా ఇలాంటి సంతానపరమైన ఇబ్బందులు జరగటం వల్ల కూడా కొన్ని యాగాలు, హోమాలు, కొన్ని బంధనలు చేయటం వల్ల కూడా ఖచ్చితంగా సంతాన పరిష్కారం అనేది వాళ్ళకు దొరికింది. సో అలాంటి సంతాన పరిష్కారాన్ని కూడా మనం వాళ్ళకి చక్కగా పరిష్కరించి వాళ్ళని ఏం చేస్తే ఏ విధమైతే సంతాన ఫలం దక్కుతుందో వాళ్ళకి ఆ పరిష్కారాన్ని మనం చెప్పవచ్చమ్మా.